హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన కిచెన్లో షాహీ పన్నీర్ పులావ్ని చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా షాహీ పన్నీర్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ పులావ్ని తయారు చేసుకోవడానికి ముందుగా బాస్మతి రైస్ నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. రైస్ని గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానపెట్టుకోండి. ఈ బియ్యం నానేలోపు మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందులో చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న 2 కప్పుల పన్నీర్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి వేస్తే పులావులో పన్నీర్ ముక్కలు కరిగిపోకుండా క్యూబ్స్ లాగా చక్కగా ఉంటాయి. చూడండి, పన్నీర్ ముక్కలు కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని 3 స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఎరుపు రంగులోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇందులో హోల్ గరం మసాలా వేసుకొని ద్వారగా ఫ్రై చేయండి. అరకప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో 1 అరకప్పు పచ్చి బఠానీ, 1 అరకప్పు క్యారెట్ ముక్కలు, రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఈ బఠానీ క్యారెట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ షాహీ గరం మసాలా వేసి 1 నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు కాజు ముక్కలు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ని పోసి ఒకసారి కలపండి. కలుపుకున్నాక దీనిపైన 1 స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యి, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. చూడండి, పులావ్ ఉడికింది. ఇప్పుడు మూత తీసేసి చూడండి, పులావ్ చక్కగా ఉడికి పొడి పొడిగా వచ్చింది. స్టవ్ ఆపగానే వేడి మీద వెంటనే సర్వ్ చేయకండి. ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసుకున్న షాహీ పన్నీర్ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఎంత సింపుల్గా చేశామో. స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్ అయినా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా మార్నింగ్ హడావిడి లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.